మాజీ మంత్రి మల్లారెడ్డి భూ వివాదం కేసులో సర్వే రిపోర్ట్ ని రెవెన్యూ అధికారులు హైకోర్టుకి సమర్పించారు. జీరిమెట్ల విలేజ్ సర్వే నెంబర్ 82లో 33 గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్టు సర్వే అధికారులు గుర్తించారు. మల్లారెడ్డి వద్ద ఉన్న డాక్యుమెంట్ ప్రకారం ఎకరం 29 గుంటల భూమి మాత్రమే ఉందని అధికారులు తేల్చారు. కానీ మల్లారెడ్డి ఆధీనంలో 2 ఎకరాల పైన భూమి ఉందని అధికారులు నిర్ధారించారు. సర్వే రిపోర్ట్ ని జీడిమెట్ల ఎంఆర్ఓ కోర్టుకు, సైబరాబాద్ పోలీసులకు అందజేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మాజీ మంత్రి మల్లారెడ్డి భూ వివాదం కేసు సర్వే రిపోర్టు హైకోర్టుకి ఈ రోజు రెవెన్యూ శాఖ అధికారులు సమర్పించడం జరిగింది. గతంలో చూసాం మల్లారెడ్డి భూ వివాదంలో అనేక వివాదం పెద్ద ఎత్తున దుమారం రేపింది. అయితే ప్రధానంగా దీనిపై గతంలో అంటే రెవెన్యూ శాఖ అధికారులు అక్రమంగా తన భూమిని సంబంధించిన దానిపై వచ్చిరంటూ కూడా గతంలో కొంతమంది నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సర్వే చేయించి పూర్తి నివేదిక సమర్పించాలంటూ కూడా గతంలో హైకోర్టు రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ శాఖ అధికారులు మల్లారెడ్డి భూ వివాదానికి సంబంధించిన దానిపై కూడా పూర్తిగా సర్వే చేయించి ఆ సర్వే రిపోర్ట్ మొత్తం కూడా ఈ రోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా జీడిమెట్ల సంబంధించిన సర్వే నెంబర్ 82లో 33 గుంటల భూమిని కబ్జా చేసినట్టు సర్వే అధికారులు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మల్లారెడ్డి డాక్యుమెంట్ ప్రకారం ఎకరం 29 గుంటల భూమి మాత్రమే ఉందని రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు. 2 ఎకరాల పైన భూమిని మల్లారెడ్డి తన ఆధీనంలో ఉంచుకున్నాడని ఆ రెవెన్యూ శాఖ అధికారులు ఈ రోజు కోర్టుకు రిపోర్ట్ ఇచ్చినట్టు కూడా సమాచారం తెలిసింది. సర్వే రిపోర్టుకు సంబంధించి అటు హైకోర్టుతో పాటు అటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా ఈ రిపోర్ట్ ని అందించింది. దీనిపై మరి కోర్టు మరి విచారణ జరిపిస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం మరొక విచారణలో పూర్తి వివరాలు కూడా బయటపడే అవకాశం ఉంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ సునీల్.